మిస్ వరల్డ్ పోటీలతో ఇప్పుడు మన హైదరాబాద్ పేరు ప్రపంచ నలుమూలలా మారుమోగుతోంది. మన భాగ్యనగరం అభాగ్యుల్ని అక్కున చేర్చుకోవడమే కాదండోయ్, ప్రపంచ సుందరిమణుల మనసును దోచుకుంది. మన హైదరాబాద్ అందానికి మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు ఫిదా అయ్యారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆదరాభిమానంతో పాటు సుందర నగరమైన మన హైదరాబాద్ సురక్షితమైందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. గ్లోబల్ వేదికగా ఏ రంగంలోనైనా హైదరాబాద్ తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఇది ఇప్పుడొచ్చిన గుర్తింపేం కాదు. నిజాం కాలం నుంచే అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం ప్రసిద్ధి చెందింది. ఆనాటి సంస్కృతులు, ఆహారం విలాస నగరంగానే కాకుండా ఇప్పటి ఐటీ, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ ఒరవడిలో వీటన్నింటి సమాహారంగానే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు నగరంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నగర అందాలకు అందాల తారలు ముగ్ధులైపోతున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో ఒకరు మాత్రమే విజేతగా నిలుస్తారు. కానీ ఈ మిస్ల అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది భాగ్యనగరం. తెలంగాణ ప్రజలు ఎంతో ఆత్మీయత, ప్రేమ నింపుకున్న మనుషులంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అధునాతన జీవన విధానం బాగా నచ్చిందని, దీనికి సమానంగా సామాన్య జీవనం కనిపిస్తోందన్నారు. మిస్ వరల్డ్ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రాంతాలను సందర్శించిన అందగత్తెలు అవి తమ జీవితంలో మరిచిపోలేని మధుర స్మృతులుగా గుర్తుండిపోతాయన్నారు. ఇక్కడి బెల్జియం చాక్లెట్లను తాను చూశానని, ఈ బెల్జియం చాక్లెట్లకు మాతృక తమ దేశమేనంటూ ఆనందం వ్యక్తం చేసింది ముద్దుగుమ్మ మిస్ బెల్జియం కారెన్ జాన్సన్. హైదరాబాద్ లో షాపింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి అని వ్యాఖ్యానించింది. ఇక్కడ అద్భుతమైన జీవన విధానమే కాదు, ఎన్నో వింతలు ఉన్నాయి. మిస్ వరల్డ్ బృందంతో పాటు అవన్నీ సందర్శించాలని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను చూడడానికి మళ్లీ హైదరాబాద్ వస్తా, వీటిని చూపించడానికి మా తల్లిదండ్రులను కూడా తీసుకుని వస్తాను. నా ఫేవరెట్ డెస్టినేషన్ నగరాల్లో హైదరాబాద్ కూడా చేరింది. నగరం చుట్టూ ఉన్న ప్రకృతి కూడా నాకు బాగా నచ్చిందంటూ తన్మయత్వంతో చెప్పుకొచ్చింది మిస్ కెనడా ఎమ్మా మోరిసన్. భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనమని, అంతెందుకు విదేశాలకు చెందిన కొన్ని సంస్కృతులు సైతం ఇక్కడ కనిపించాయంది బంగ్లాదేశ్ కు చెందిన అక్లిమా అతికా కొనిక. ఈ వైవిధ్యాన్ని చూడడానికి భారత్ మొత్తం తిరగాల్సిన పని లేదు, కేవలం హైదరాబాద్ వస్తే చాలు. ఇది తాను అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఢిల్లీ వెళ్తే ఒకలా, చెన్నై, లద్దాఖ్ వెళ్తే మరోలా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంస్కృతి కనిపిస్తుంది. అంతెందుకు కోల్కతా వెళ్తే తమ బంగ్లాదేశ్ మూలాలు కనిపిస్తాయని, ఇవన్నీ హైదరాబాద్ లో చూశానని చెప్పుకొచ్చింది ఈ సుందరిమణి. తెలంగాణ ప్రజల ఆత్మీయత ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుందని పేర్కొంది. వియత్నాంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పానీపూరి గురించి వీడియోలు చూశాను. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు కూడా కొన్నిసార్లు వీటి గురించి విన్నాను. అయితే హైదరాబాద్ వచ్చాకే పానీపూరి మొదటిసారి తిన్నానని చెప్పుకొచ్చింది. వియత్నాంకు చెందిన హూన్త్రాన్ని వీటి రుచిని మాటల్లో చెప్పలేనంది. మొదట్లో వీటిని సరిగ్గా తినలేకపోయానని, మిస్ ఇండియా నందిని గుప్తా పానీపూరి ఎలా తినాలో చూపించిందని అప్పటి నుంచి తినడం అలవాటుగా చేసుకున్నానన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అనగానే మొదట పానీపూరినే గుర్తొస్తుందని నవ్వుతూ చెప్పింది. ఇక్కడి ప్రజలు ఆత్మీయంగా పలకరిస్తారని, తాను బస చేసే హోటల్ సిబ్బంది చూపించే ప్రేమ ఇంటిని మరిపించిందన్నారు.
చార్మినార్ వీధుల్లో కొన్న వస్తువులు వియత్నాంకు తీసుకెళ్తున్నట్లు చెప్పింది. ఎయిర్పోర్ట్ లోకి రాగానే బొట్టు పెట్టి ఆహ్వానించిన విధానం తనకెంతో నచ్చిందని తెలిపింది. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రదర్శించిన నృత్యాలు తనని మరింత ఆకట్టుకున్నాయని తెలిపింది.